మహాపరిశుద్ధుడగు మా తండ్రి, మీ నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని వినగోరుచున్నాము. వాక్యముతో మా అందరితో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధ ఆత్మ చేత నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవడానికి కూడా నీవు కృపను చూపించండి తండ్రి. మీ స్తోత్రాలు. ఈ దినమంతా సర్వ పనులన్నిటినీ దీవించండి ప్రభా. మీకు వందనాలు. ప్రతి వారి కుటుంబాన్ని దీవించండి, రక్షణ దయచేయండి ప్రభా. నీ రాకడకు సిద్ధపడే గొప్ప స్థితి ప్రతి వారికి దయచేయండి. అలాగే దినము చేస్తున్న పనులన్నిటినీ, జీవనోపాధి కొరకు చేస్తున్న పనులన్నిటిని దీవించండి నాయన. ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, కూలి పనులు, రాకపోకలు, ప్రయాణాలు, వాహనాలు వెలుచున్న వారు ఇలాగూ అందరినీ కూడా ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు నీ కౌగుట్లో కాపాడి దీవించండి. దేవా, మీ స్తోత్రాలు. గ్రామాలు, పట్టణాలు దీవించండి. మా దేశమును, నాయకులను, అధికారులు, పెద్దలు దీవించండి. దేవా, క్రైస్తులకు వచ్చిన దాడులను, విపత్తుల నుంచి విడిపించండి. నీ నా మహిమ కొరకు ప్రతి వారు నాయన వాడుకోమడుగుచున్న మీ స్తోత్రాలు. ఈరోజు మా తండ్రి చదువుతున్న వాక్యం ద్వారా మందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాము. గలతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మనెల్లరికీ దయచేయునుగాక. విశ్వాసము ద్వారా మనము దేవుని కుమారులై ఉన్నామని వాక్యము చూపిస్తుంది. మనము ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే విశ్వాసం ద్వారానే మనము దేవుని కుమారులు అవుతాం. మనం జన్మించింది పాపం వల్ల జన్మించాం. ఆ పాపమును విడిపించి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ప్రతి వారిని కూడా రక్షించి తన బిడలుగా చేసుకోవడానికి ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని కుమారులు అవుతారని వాక్యంలో రాయబడింది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా మనము దేవుని కుమారులు అవుతామని వాక్యం చూపిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. ఎంత గొప్ప మాట చూడండి. ఎవరైతే ఆయన స్వీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు అవ్వడానికి అధికారం ఇచ్చును. ఈ లోకంలో మనము దేవుని పిల్లలు అవ్వడానికి గొప్ప అధికారాన్ని ప్రభు మనకిచ్చారు. నిజమే. ఈరోజు ఎవరైతే దేవుని పిల్లలుగా, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలవుతారని గొప్ప విశ్వాసం మనం ఉంచుదాం. దేవుని పిల్లలుగా ఉందాం. రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడుతుంటుంది. హృదయంలో ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వారందరూ కూడా ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. ఆనంద విశ్వాసం వచ్చేవాడు మరి దేవుని కుమారులే కదా. ఈరోజు హృదయంతో విశ్వాసించడం వల్ల నీతి కలుగుతారు. నీతి కలగాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచు. ఎక్కడ ఉంచాలి విశ్వాసం? హృదయముతో విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నీకు ఆయన పిల్లలుగా చేసుకోగలుగుతాడు. రెండవది ఏంటంటే అందరూ సమానంగా దేవుని కుమారులుగానే చేసుకోవలసినాడు. ఎందుకంటే ఈ లోకములో బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే గలతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో రాయబడుతుంది. ఇందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేడు, పురుషుడని, స్త్రీ అనలేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఏం లేరట, యూదుడని లేదట, గ్రీకు దేశస్థుడు లేదు, తేడా లేదు. ఎవరికి? అందరము కూడా దేవుని కుమారులుగా సమానంగా ఉంచడానికి మనం చూడగలుగుతున్నాం. ఈ లోకంలో విభజన వచ్చేమో కానీ ప్రభు దగ్గర అయితే మనం చూసినట్లయితే ఆయన దగ్గర ఏం లేదట, అందరము కూడా
ఏకము. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మనందరము కూడా ఏకముగా ఉన్నామని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, ఈరోజు ఇంకా బైబిల్ గ్రంథం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులెందురు. చూడండి, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు. అనగా యూదుడేం లేదు, లేక అన్యుడేం లేదు, క్రైస్తవుడని ఎవరైతే ప్రభునందు ఆ విశ్వాసం ఉంచి ముందుకెళ్తారో వారందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడితే వారందరూ కూడా దేవుని కుమారులు అవుతారని మనం చూడగలుగుతున్నాం. నిజమే, దేవుని కుమారులు అవుతామా? హక్కుదారులమై ఉంటాం. ఎందుకంటే చూడండి, దేవుని కుమారులైన వారికి దేవుడుకున్న మనకు సమస్తము కూడా మనకు ఆశ్రయం వస్తుంది. రోమిలికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఓ చక్కని మాట మనకు కనబడుతుంటుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, రోమిలికి రాసిన పత్రిక మనం చూసినట్లయితే, మన కుమారులమైతే మనము వారసులం అవుతామని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుని వాక్యాన్ని వింటున్నారా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము అవుతామని రోమిలికి రాసిన పత్రిక 8:17లో రాయబడుతుంది. నిజమే, చూడండి, మనము కుమారులమై ఉంటాము గనక మనము తండ్రిగా ఉన్న మన ప్రభువునకు మన పిల్లలమై ఉంటాం. అయితే ఆయనకు మనము వారసులు అవుతున్నామని మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మనము దేవుని పిల్లలవుట ఎంతో గొప్ప విషయం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, మనము దేవుని పిల్లమని పిలువబడినట్లు తండ్రి ప్రేమకెట్టి మనం అనుగ్రహించునో చూడి, మనము దేవుని పిల్లలమే. మనం ఎవరు పిల్లలమట? దేవుని పిల్లలము. కనుక వాక్యాన్ని విన్నవరలారా, ఈరోజు నీ జీవితంలో ఎవరు పిల్లలుగా ఉంటావు? లోకములో పిల్లలుగా ఉంటావా, లేక దేవుని పిల్లలుగా ఉంటావా? దేవుని పిల్లలుగా ఉంటే ఆయన నిన్ను ఎవరినైనా కానీ ఆయన పిల్లలుగా చేసుకుంటాడు. తండ్రి తన పిల్లలకు సమానంగా హక్కునిస్తుంటాడు. అలాగే తండ్రి తన పిల్లలకు హక్కు కూడా ఇస్తుంటాడు. ఈరోజు వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు దేవుని పిల్లలుగా ఉంటే సమస్తము ప్రభు కలిగినంతా కూడా మనకు ఇస్తుంటాడు. అనేకమైన హస్తాలు మనం పొందుకోగలుగుతుంటాం. ఈ వాక్యం ద్వారా విశ్వాసం ఉంచు, కుమారత్వం పొందు, సమానత్వం కూడా పొందుకున్నట్లయితే, పరిశుద్ధ జీవితం జీవించినట్లయితే దేవుడు నీకు ఈ లోక సంబంధమైనదే కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ప్రభు నీకు ఇస్తారు. అట్టి దీవెన ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్. మరణాత. నీవు తప్ప నాకి లోకల్లో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకల్లో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు ఆడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా